వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో మనకి ఇక్కడైతే ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటంటే 6 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఈజీగా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సో సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. 6 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776. ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్లో 1/x తోటి రెండు సైడ్స్ మల్టిప్లై చేస్తా. అంటే 6 పవర్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776 హోల్ పవర్ 1/x. ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏంటిది? ఏ పవర్ mn. సో ఆ ఫార్ములాని ఇక్కడ యూస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది? 6 పవర్ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776 ఇంటూ 1/x. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మీనింగ్ ఏముంటుంది? 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776 డివైడెడ్ బై ఎక్స్ ఉంటుంది. పవర్లో మళ్ళీ 7776 తోటి డివైడ్ చేస్తాను. అంటే 6 పవర్ 1 హోల్ పవర్ 1/7776 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7776 డివైడెడ్ బై ఎక్స్ హోల్ పవర్ 1/7776 అన్నమాట. 7776 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏముంటుంది? 6 పవర్ 1/7776 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/x రిమైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో మాత్రమే నేను పవర్లో 6/6 తోటి మల్టిప్లై చేస్తా. అంటే 6 పవర్ 6/6 ఇంటూ 1/7776 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/x అనమాట. నేను ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే 6 పవర్ 6 హోల్ పవర్ 1/6 ఇంటూ 7776 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/x. సో 6 పవర్ 6 వాల్యూ వచ్చేసి 46656 హోల్ పవర్ 1/6 ఇంటూ 7776 వాల్యూ వచ్చేసి 46656 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/x. ఇప్పుడు మీరు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1/46656. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 46656. ఆన్సర్ వచ్చేసి 46656. సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే ఈజీగా సాల్వ్ చేసేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.